జపాన్ మరియు సింగపూర్, కొన్ని ఇటలీ ఇలాంటి దేశాల్లో ప్రజలు చాలా ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు. ఎక్కువ కాలం బ్రతకడమే కాదు, యాక్టివ్‌గా కూడా ఉంటున్నారు. యాక్టివేనే కాదు, వాళ్ళు కొన్ని ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు. అది మన ఇండియాలో ఎందుకు ఆ పరిస్థితి లేదు సార్? జపాన్‌లో మీరు గమనిస్తే వాళ్ళు ఎక్కువ శాతము సీ ఫుడ్, ఫిష్ ఎక్కువ తింటారు. విచ్ ఈస్ వెరీ గుడ్ విత్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇటలీ అన్నారు. ఇటలీలో ఆలివ్ ఆయిల్ యూసేజ్ చాలా సిగ్నిఫికెంట్ ఉంటుంది. దాంట్లో గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా బావుంటాయి. స్పెయిన్ అన్నారు. స్పెయిన్‌లో ఎక్కువ శాతం వరకు మెడిటరేనియన్ డైట్ అని ఎక్కువ ఫాలో అవుతారు. అంటే ఒకటి ఏదైనా సరే మొదలయ్యేది మనం తినే ఆహారం బట్టి. సో, ఈ పర్టిక్యులర్ కంట్రీస్‌లో గానివ్వండి, ఇంకా వేరే డెవలప్డ్ కంట్రీస్‌లో గానివ్వండి, వాళ్ళొక అండర్‌స్టాండింగ్‌కి వచ్చారు. ఏమని? మనం తినే ఆహారం వల్లనే మన హెల్త్ బావుంటుంది అనే కాన్సెప్ట్‌కి వచ్చారు. అది ఎంత డీప్‌గా ఉంది అంటే గవర్నమెంట్ పాలిసీస్ కూడా ఫార్మ్ అయినాయి దానికి సంబంధించి. సో, ఈ పర్టిక్యులర్ కండిషన్‌లో చూస్తే మనము డయట్ మేక్స్ ఎన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో, మనం ఏం తింటున్నాము, ఎలా తింటున్నాము, ఎంత తింటున్నాము అనే ఫ్యాక్టర్ మీద ఫస్ట్ థింగ్ ఇది మేజర్ అవుతుంది. సెకండ్, యాక్టివిటీ లెవెల్స్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ అన్నారు. సింగపూర్‌కి మీరు వెళ్ళినప్పుడు అంటే ఎవరైనా వెళ్ళినా, చూసిన ఆ ప్లేస్‌ని వన్ గుడ్ పార్ట్ విచ్ వి రియలైజ్ యాస్ ఎ ట్రావెలర్ గానివ్వండి, టూరిస్ట్ గానివ్వండి, సిటిజన్ గానివ్వండి, వాళ్ళ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్. అంటే వాళ్ళ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ ఎంత పర్ఫెక్ట్ ఉంది అంటే, మనం మన పర్సనల్ వెహికల్ తీసే అవసరం పడదు. సిటీలో ఎక్కడికి వెళ్ళినా సరే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఈజ్ వెల్ కనెక్టెడ్. రెండవది అన్నిటికీ యాక్సెసిబుల్‌గా ఫుట్‌పాత్స్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఆల్ థింగ్స్ ఆర్ స్టోర్స్ ఆర్ షాప్స్ వితిన్ వాకింగ్ డిస్టెన్సెస్. సో, వాళ్ళు ఈ విషయాన్ని ముందే గ్రహించి సిటీ ప్లానింగ్ అప్పుడే అంటే ఎప్పుడైతే సిటీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారో అప్పుడే ఈ విషయం దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టే నడచగలిగి వెళ్తే పని అయిపోతుంది అనేలాగా ప్లాన్ చేసుకున్నారు.